చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన చికెన్ గిన్నెలోకి తీసుకొని 1 స్పూన్ పసుపు, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ పై ఇంకో గిన్నె పెట్టుకొని చికెన్ పికిల్ మసాలా రెడీ చేసుకోవాలి. దానికి 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 యాలకులు, 3 స్పూన్ ధనియాలు ఒకటొకటిగా వేసుకొని వేపుకోవాలండి, ఒకేసారి వేసకూడదు. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 6 లవంగాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు ఒకదాని తర్వాత ఒకటి వేసి జస్ట్ వేడైతే చాలు అలా వేపుకొని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టాం కదండి చికెన్ని, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నీరు ఆవిరైపోతుందా లేదా అని చూసుకోవాలండి. నీరు ఆవిరైపోయిన తర్వాత మనం పక్కనే ఒక కళాయి పెట్టి స్టవ్ మీద 1 కేజీ చికెన్కి 250 గ్రాములు అంటే 1/2 లీటరు వేరుశనగ నూనె వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆ ఉడికించిన చికెన్ని ఆయిల్లో వేసుకొని కొంచెం దోరగా, మరీ ఎర్రగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేపి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. కేజీకి 4 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ మొత్తం వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత ఆయిల్లో 4 స్పూన్లు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలండి, అది పచ్చివాసన పోవాలి. తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ని ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఆ గిన్నెని స్టవ్ మీద నుంచి దించేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ముందుగా చికెన్లో మనం మసాలా చేసుకున్నాం కదండి, అది వేసుకొని కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత 1 కేజీకి 50 గ్రాముల కారం వేసుకోవాలి. అది కూడా కలిపాక 50 గ్రాముల కారంలో సగం అంటే 25 గ్రాములు ఉప్పు వేసుకొని కలపాలి. ఉప్పు అయితే నేను కల్లుప్పు తీసుకొని దాన్ని ప్యాన్ మీద కొంచెం వేడి చేసి పౌడర్ చేసుకున్నాను, ఆ ఉప్పే వాడుతున్నాను, అది వేస్తేనే బాగుంటుంది. ఈ మొత్తం కలిపిన తర్వాత పచ్చడి మొత్తం చల్లారాక అప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం కూడా కలిపిన తర్వాత 2 రోజుల వరకు ఆ పచ్చడిని ఊరనివ్వాలి. 2 రోజుల తర్వాత టేస్టీ చికెన్ పికిల్ని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.